కాకినాడ జిల్లా తునిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. స్థానిక భాష్యం స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతున్న బాలుడిని స్కూల్ నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడి ఆచూకీ తెలియక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా తునిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. స్థానిక భాష్యం స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతున్న బాలుడిని స్కూల్ నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే బాలుడి ఆచూకీ కోసం పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడి ఆచూకీ తెలియక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాజేష్, ఏదైతే కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని పట్టణంలో భాష్యం స్కూల్లో చదువుతున్న 5 ఏళ్ల బాలుడు దాడిశెట్టి పరమేష్, వారి తండ్రి పేరు దాడిశెట్టి సూర్యప్రకాష్. అయితే 5 ఏళ్ల బాలుడు భాష్యం స్కూల్లో చదువుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తి సిరప్ వేస్తానంటూ స్కూల్లో ఉన్న విద్యార్థిని తీసుకెళ్లిన వైనం అయితే కలకలం రేపింది. ఏవైతే ఈ పిల్లవాడి తండ్రి దాడిశెట్టి సూర్యప్రకాష్ మధ్యాహ్నం తన బాబుకి క్యారేజ్ ఇవ్వడానికి వెళ్తే అబ్బాయి ఎక్కడైనా అడిగితే తెలుసున్న వాళ్ళు ఎవరో సిరప్ వేయడానికి తీసుకెళ్ళని చెప్పి ఎవరైతే స్కూల్ సంబంధించి వాచ్మెన్ చెప్పిన పరిస్థితి కనబడింది. ఒక్కసారిగా కంగుతున్న తండ్రి అక్కడున్న సమాచారం అక్కడున్న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరైతే సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలం చేరుకుని పూర్తి అక్కడ సేకరణ చేసే పరిస్థితి కనపడుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే భాష్యం స్కూల్ అంటే అంత పెద్ద స్కూల్ ఉన్నప్పటికీ కూడా ఆ పక్కన ఉన్న అపార్ట్మెంట్స్ కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్న ప్రాంగణాల్లో కానీ ఎక్కడ సీసీ కెమెరాలు పనిచేసే పరిస్థితి లేదు. అయితే పోలీసులు అంటే హెచ్చరికలు చాలా బట్టి జారీ చేస్తుంటారు. అంటే చాలా దుక్కులు ఇప్పటికే టెంపుల్స్ దగ్గర స్కూల్స్ దగ్గర ఖచ్చితంగా మీరు సీసీ కెమెరాలు మెయింటైన్ చేయని చెప్పి వారు చెప్పినప్పటికీ ఏవైతే భాష్యం స్కూల్ యాజమాన్యం అయితే అక్కడ స్కూల్ యాజమాన్యం కానీ స్కూల్ పరిసర ప్రాంతాల్లో కానీ కెమెరాలు సీసీ కెమెరాలు పెట్టే పరిస్థితి లేదు. అదే సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆ బాలుడిని ఎవరు తీసుకెళ్లారు అంటే సిరప్ రాస్తారని చెప్పి ఎవరు తీసుకెళ్లారు దానిపై అయితే పోలీసు అయితే పూర్తి విచారణ చేపట్టే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే కాకినాడ జిల్లాలో ఈ తుని నియోజకవర్గంలో భాష్యం స్కూల్ చదువుతున్న 5 ఏళ్ల బాలుడు ఒక్కసారిగా కిడ్నాప్ కలకలం రాకపోవడంతో అక్కడ స్థానిక పోలీసులు అయితే 4 బృందాలుగా ఏర్పడి పూర్తిగా విచారణ చేపట్టే పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే స్కూల్ సంబంధించి స్కూల్ మేనేజ్మెంట్ అయితే ఏవైతే కత్తిపూడి నియోజకవర్గంలో మరో స్కూల్ ఓపెనింగ్ ఉండడంతో ఏవైతే నాన్ టీచింగ్ స్టాఫ్ అలాగే కొంతమంది స్కూల్లో ఎవరైతే ఉపాధ్యాయులు కూడా అక్కడికి వెళ్లే పరిస్థితి కనబడింది. అయితే ఎవరైతే ఉపాధ్యాయులు స్థానిక క్లాస్ రూముల్లో వారి బోధనలో ఉండడంతో మరో పక్క ఏవైతే 5 ఏళ్ల బాలుడికి సంబంధించి ఆయా సిరప్ వేయాలంటూ ఆ బాలుడిని ఎవరు తీసుకెళ్లినట్టు అక్కడ ఉన్న వాచ్మెన్ చేసే పరిస్థితి కనబడింది. అయితే దీనికి సంబంధించి 4 బృందాలుగా పోలీసులు అయితే ఏర్పడి దీనిపై అయితే పూర్తి దర్యాప్తు చేసే పరిస్థితి కనబడింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఎంత జరుగుతున్నా కూడా అంటే ఓ పక్క అంటే చాలా దుఃఖాలు చూస్తాం. అయితే ఏవైతే కొన్ని స్కూల్స్ ఖచ్చితంగా సీసీ కెమెరాలు మెయింటైన్ చేయాలని చెప్పి ఓ పక్క స్కూల్ మేనేజ్మెంట్ కి అలాగే డిఈఓస్ అలాగే పోలీసులు కూడా హెచ్చరిక జారీ చేసేప్పటికి మరి భాష్యం స్కూల్ దగ్గర కెమెరా లేకపోవడంతో వారి తల్లిదండ్రులు అయితే మండిపడే పరిస్థితి కనబడింది. అయితే ఎవరైనా వస్తే అలా పంపించేస్తారా అంటూ వారి తల్లిదండ్రులు అయితే లబోదీపమైన పరిస్థితి కనబడింది. అయితే దీనిపై అయితే 4 బృందాలుగా పోలీసులు అయితే ఏర్పడి దీనిపై అయితే ఎవరైతే బాలుడు ఆచూకీ కోసం అయితే పూర్తి విచారణ చేపడుతున్నారు. అయితే దీనిపై అయితే అంటే ఎవరైతే కిడ్నాప్ చేసిన వ్యక్తి ఎవరున్నారో అంటే డబ్బుల కోసమా లేక ఏమైనా ఇతర ఆస్తుల కోసమా అనే దానిపై అయితే పోలీసు అయితే పూర్తి అయితే విచారణ చేపట్టే పరిస్థితి కనబడని చెప్పి చెప్పుకోవచ్చు.